ఈరోజు మార్నింగ్ 8:28కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ సార్, మన డీజీపీ ఇంటెలిజెన్స్ శివధర్ సార్, అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోలీస్ కమిషనరేట్ ఇన్ ది కంట్రీ. ఈ యొక్క పెద్ద బాధ్యతను డెఫినెట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ తోని సక్సెస్ఫుల్ గా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ, నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పెద్ద బాధ్యతని, ఈ యొక్క సిటీకి ఆల్రెడీ మంచి పేరుంది. సిటీ ఆఫ్ పర్ల్స్, అదేవిధంగా సిటీ ఆఫ్ సేఫ్టీకి మారు పేరు మన హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక మంచి ఎఫిషియెంట్ గా పనిచేసే పోలీసు, మంచి టీం ఉంది, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ పోలీసు ఎఫిషియన్సీకి, ఇంటిగ్రిటీకి ఒక టీం వర్క్ కూడా మారు పేరు. కొన్ని సంవత్సరాలు మీరందరూ కూడా చూసుంటారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పండుగలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కమిషనర్స్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను.